ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHPలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హీరోయిన్ అరుంధతి నాయర్ ఆసుపత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఇక రోజురోజుకు ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అరుంధతి నాయర్ను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదంగా మారుతోంది. ఇంతకు ఈ హీరోయిన్ ఆసుపత్రిలో ఎందుకు ఉంది? అసలు ఏం జరిగిందంటే, కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ మార్చి 14న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు త్రివేంద్రంలోని అనంతపురి ఆసుపత్రికి తరలించారు. అరుంధతి వెన్నుముకకు తీవ్రంగా గాయమవ్వడంతో పాటు మెదడులో రక్తం గడ్డకట్టింది. అయితే రోజురోజుకి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఈమెను కాపాడడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. కాగా చికిత్స కోసం ఆసుపత్రిలో రోజుకు దాదాపు 2 లక్షల వరకు ఖర్చవుతుందని ఆమె సోదరి తెలిపారు. ఎవరైనా మానవతావాదులు చికిత్స నిమిత్తం సాయం చేయవలసిందిగా ఆమె కోరారు. ఇదే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఇంతేకాకుండా 90 రోజులు దాటినా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేమని వైద్యులు చెబుతున్నారంటూ అరుంధతి నాయర్ సోదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే మార్చి 14న హీరోయిన్ అరుంధతి నాయర్ ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. అనంతరం ఆమె సోదరుడితో పాటు స్కూటీపై తిరిగి వెళ్తుండగా ఓ కారు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హీరోయిన్ అరుంధతి నాయర్, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. ఎంతో భవిష్యత్తు ఉన్న హీరోయిన్ అరుంధతి నాయర్ ఉన్నట్టుండి రోడ్డు ప్రమాదానికి గురి కావడం, ఆసుపత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని తోటి నటీనటులు సైతం ప్రార్థనలు చేస్తున్నారు. హీరోయిన్ అరుంధతి నాయర్ త్వరగా కోలుకొని ప్రాణాలతో బయటపడాలని మనము కోరుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.